మాట్లాడగలగడం, ఆయన ఒక ప్రశ్న వేసి జవాబు తెలుసుకోగలగడం, ఆయన పాదసేవనం చెయ్యగలగడం, ఆయన వెనక ఆయన వస్తువుని వహించగలగడం, ఇవన్నీ కూడా జీవితంలో నీకు దొరకాలంటే దొరికే అదృష్టములు కావు. కొన్ని కోట్ల జన్మల తర్వాత నీకు ఆ అదృష్టం లభిస్తోంది. కాబట్టి గురువుతోడి సంపర్కము, గురువుతోడి అనుబంధము, గురువుతోడి కలయిక అంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది. కాబట్టి ఇప్పుడు వింధ్యుడికి అహంకారం ఉండొచ్చు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? నారదుడితో మాట్లాడుతున్నాడు. ఆ నారదుడిని చూసి ఒక మాట అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మనకి జీవితాన్ని నేర్పుతుంది. అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మాట్లాడకూడదు. మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు ఏం చేస్తారు? ఒక్కసారి అగ్గిపుల్ల గీసి ఒత్తి దగ్గర చూపిస్తారు. ఆ దీపం మీ పూజ అయిపోయేంత వరకు ప్రకాశిస్తుంది. ఒకసారి వెలిగించిన తరువాత మీరు దానికి నమస్కారం చేసేసి పసుపు కుంకం వేసుకొని